నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను టిపి గూడూరు మండల తెలుగుదేశం పార్టీ నేతలు సందర్శించారు. ఆ పాఠశాలలో కొందరు విద్యార్థినులు డయేరియాకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన విషయం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో మండల నేతలు ఆ పాఠశాలను పరిశీలించారు. ప్రిన్సిపల్ ఎస్తరంపై వస్తున్న ఆరోపణల విషయమై చర్చించారు. ప్రిన్సిపల్ తోనూ సమావేశమయ్యారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం వారంతా అక్కడ పారిశుద్ధ్యం, వంటగదితో పాటు చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించారు. పారిశుద్ధ్యం లోపం ఉన్నట్లు వారు గుర్తించారు. అక్కడ స్టాఫ్ కూడా వారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పాఠశాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించామని, ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ సూచించిన సమస్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని టీడీపీ మండల అధ్యక్షుడు కొనతం రఘుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల మునిరత్నం, ప్రధాన కార్యదర్శి మన్నెం జితేంద్ర, సౌత్ ఆమలూరు నీటి సంఘం అధ్యక్షులు చింతా సీతారామయ్య, తెలుగు యువత అధ్యక్షుడు గంగపట్నం సుధీర్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చింతా సుమన్, చెరుకూరు పరంధామనాయుడు, మాజీ ఎంపీటీసీ బైనబోయిన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము సందర్శించినప్పుడు కొన్ని సమస్యలను మేము గమనించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా తాగునీరు, అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా మేము మా గౌరవనీయులు, మా పెద్ద అయినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము వాటి యొక్క పరిష్కారానికి మేము అందరూ కూడా కృషి చేస్తాం. ఈ సమస్యలంటే వారు చెప్పిన సమస్యలన్నిటి కూడా మేము గౌరవ శాసనసభ్యుల గారికి వినతించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను కూడా పెద్ద ఇబ్బందికరంగా ఏమీ లేవు. చాలా బాగా వంట విషయం కానీ అన్నింటిలో కూడా చాలా మేము అన్నీ చెక్ చేసాము. అన్నీ కూడా వంట చేయడం కానీ అక్కడ పెడుతున్న మెనూ, ఒక్కో రోజు ఒక్కో మెనూ ఐటెం పెడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఈ స్కూల్ సిస్టమ్ కూడా బాగుంది. కాకపోతే కొంతమంది పిల్లలు అస్వస్థతకు గురవటం వల్ల కొంత అపోహ ఏర్పడింది. ఇవన్నీ ఏమీ లేదు. ఈ స్కూల్ చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఆ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొన్ని సమస్యలు అవి మేము అన్నీ కూడా మేము అందరం కలిసి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి మేము కృషి చేస్తాం. ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు ఒక తాగునీటి సమస్యను గురించి చెప్పారు. అది ఏంటంటే మేము పంచాయతీ తరఫున ఆ తాగునీటి సమస్య తీరుస్తాము. డ్రైనేజీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు దృష్టి తీసుకొచ్చి ఆ ఒక్క డ్రైనేజీ కూడా క్లీన్ చేస్తాము. అన్ని సౌకర్యాలు కూడా అన్ని సదుపాయం చేసేదానికి మేము సర్వేదాల కృషి చేస్తాము. కానీ అన్ని ఐటమ్స్ బాగున్నాయి. పప్పు దినుసులు కూడా చూసాము. పప్పు దినుసుల్లో ఎక్కడ పురుగులు కానీ ఏమి లేవు. చాలా నీట్గా ఉన్నాయి. అన్నము చూసాము. అన్నం చాలా బాగుంది. కూరలు కూడా అన్నీ మేము రుచి చూసాము. కూరలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు. అన్ని సౌకర్యాలు బాగున్నాయని. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.